హలో అండి, నమస్తే. వెల్కమ్ టు భవానీ గార్డెన్. ఈరోజైతే హార్వెస్ట్లు ఉన్నాయండి ఎక్కువే. ఆకుకూరలు ఉన్నాయి, అలాగే బీరకాయలు ఉన్నాయి. మనం ఇది నిన్న వర్షం పడిందని రీపాట్ చేశానండి. ఈ డబ్బాలు ఉండేది కదా, తడి క్లాత్లు పెట్టుకునే డబ్బాలని ఈ వాటర్ టిన్లోకి మార్చేసాను. అది టేబుల్ బత్తాయి, అది వాటర్ టిన్లో ఆయిల్ టిన్లో ఉండేది, అది ఇందులో రీపాట్ చేశానండి. పూత వస్తుంది, రాలిపోతుందని సైజ్ సరిపోలేదని ఇందులో మార్చాను. చూద్దాం ఈసారి. ఇది కూడా పూత ఎక్కువ వస్తుంది, రాలిపోతుంది. అది తీస్తాను. చెరుకు తినుకోండి. ఇక్కడైతే ఒక బెండకాయ ఉందండి, ఇడ్లీ కుక్కర్లో పెట్టాం కదా, అది బెండకాయ. వచ్చింది బెండకాయ ఇడ్లీ కుక్కర్లోనే. ఇది చిలక తోటకూర. మోక్షి చిలక తోటకూర పడిపోయింది, తీసేయమ్మా. ఇక్కడ అంజూరా వచ్చిందండి ఒకటి, ఇదైతే ఉడత తినేసింది, ఇంక ఉడతకే వదిలేసాను. రోజుకి కొంచెం కొంచెం తింటుంది వచ్చి. ఇంకా చిగురు పెట్టుకొస్తున్నాయి కొమ్మలు, కొమ్మలన్నీ రాలిపోయాయి కదా, ఇంకా అలా కాస్తూనే ఉంటుందండి అంజూరా. ఇక్కడ తోటకూర చూసారా, నెగనెగ అయిపోతుంది. వర్షం పడింది కదా, ఎంత బాగుందా. చాలా బాగా వచ్చిందండి. వర్షం పడితే మటుకి చాలా బాగా వస్తుంది. చిన్న చిన్న ఉన్నాయి, వదిలేద్దాం. ఇక్కడ పాలకూర ఉంది, ఒక్కటే దుబ్బు కానీ మనకి పప్పులోకి సరిపోద్ది. నేను మధ్యలో ఒకసారి కోసానండి. బచ్చల కూర కూడా కోసేస్తున్నాను. ఏంటి వాటర్ మిలన్ వద్దు, ఇంకా పెద్దది అవ్వాలి. ఇక్కడ ఉంది ఇంకొకటి, ఇది రెడ్ తోటకూర అండి. కాడలు రెడ్గా ఉంటాయి. ఇది గ్రీన్గా ఉంటుంది, ఇది గ్రీన్గా ఉంటుంది, ఇది రెడ్గా ఉంటుంది. కాడలు అది సీడ్స్కి వదిలేస్తాను. ముదిరిపోయింది, నేను చూసుకోలేదు. సీడ్స్కి వదిలేస్తాను. ఇక్కడ ఒక కాయ వస్తుంది. రైట్ వచ్చింది. ఇక్కడ తోటకూర ఉందండి. ఎక్కడ వచ్చింది? లాగే అది వచ్చిందా, తీద్దామండు. వద్దు వద్దు ఉన్నాయి, వద్దు. అది చిక్కుడు పాదు, తోటకూర కాదు. ఇక్కడ వంకాయ ఉందండి. ఇది ఊరి నుండి తెచ్చుకొని వంకాయ వేసాను కదా, బాగా పండిపోయిన వంకాయ తెచ్చి వేసాను. ఇదే ఫస్ట్ కోయడం అండి. వైట్ అండ్ బ్లూ వచ్చింది. తీస్తాను. ఇట్లా మోక్షి నువ్వు అది చేద్దాము. ఇట్లా ఇక్కడ దానిమ్మలు చూసారా, ఇది గింజ ద్వారా వచ్చిందండి. గింజ నుండి వచ్చింది. మనకి కోవిడ్ టైంలో వేసాను మొక్క, గింజ ద్వారా వచ్చింది. కుండీలో వస్తే ఇంకా అలా వదిలేసాను. సంవత్సరంన్నరకే మనకి పూత వచ్చింది. ఇది అంత పూత వచ్చింది చూడండి. ఎక్కడ ఇక్కడ గోంగూర అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఉంది గోంగూర, ఒకటే చెట్టు అండి, పప్పులోకి సరిపోద్ది. అది కట్ చేయండి. నేను ఉల్లి బగ్స్ ఓన్లీ ఆకులంగా తీసుకున్నాను. అక్క తీసేయచ్చు కదా, బోర్డు మీద ఈయనమ్మా
పప్పులకు పని చేస్తుంది కదా గోంగూర. అసలే విత్తనాలు లేవు మనకి. గోంగూర విత్తనాలు చాలా రేర్గా వస్తాయండి. నాకు అస్సలు రాలేదు. ఇది ఎలాగొచ్చిందో బాగానే వచ్చింది. ఇది కూడా ఊరి నుండి తెచ్చిందే. అది వద్దు, కాగడాలు అవి. అది అందులో ఉంది గోంగూర ఒకటి కోద్దాం. నాకే ఉండదండి అంత ఇంట్రెస్ట్. మోక్షి అంటే వీడియో తీస్తారా అని వస్తుంది రోజును. నేను చీర కడితే చాలు అంటే వీడియో తీస్తారా అంటది. నేను వస్తాను వీడియోకి అంటది. ఇక్కడ కూడా ఉందండి స్కూల్ బ్యాగ్లోని గోంగూర. పడిపోతావు. గోంగూర అయితే రెండు మొక్కలకి బాగానే వచ్చిందండి. ఇంకా పప్పులకు సరిపోద్ది. ఇదంతా గోంగూర. కట్ చేస్తావా? చూడండి అక్కడ ఆయిల్ టిన్లో ఉంది, కట్ చేస్తుంది వంకాయ. ఈ రెండు ఒకటే వెరైటీ. నేను తీయొద్దన్నాను కదా మోక్షి. చేసి చూడండి, ఆ వంకాయ పీక్స్తుంది, ఇక కొమ్మిరిపిస్తుంది. కాయని వంకాయని లాగేస్తుంది గట్టిగానా, ఇక్కడ కొమ్మిరిగిపోయింది. గొప్ప ఆరేయటం ఎక్కువ మోక్షి. చూడు ఇక దీనికి పోతుంది ఫుల్గానే. ఎందుకు లాగావు? నేను కట్ చేస్తాను కదా. ఓకే ఇంక తీయకు. ఓకే మోక్షి తీయకే. ఇంక నీకు ఏవి రావలే, వంకాయ కాబట్టి వచ్చింది. ఇక్కడైతే బీరకాయ ఉందండి, కట్ చేసిద్దాం. అది తీస్తానులే. నా జస్సు ఉండేవాడు ఇలాగా. ఇప్పుడు జస్సు అయిపోయింది, మోక్షి వచ్చిందిరా. మేడ పైనకి వచ్చినప్పుడల్లా చూస్తుందండి ఎక్కడ ఏ ఉన్నాయి అని. ఇంక ఇదైతే ఈ వాటర్ మిలన్ రోజు కట్ చేసేమంటమే. పండిందో లేదో తెలీదు అని అండి కట్ చేద్దాము. ఇంకా పండినట్టు ఏమి అనిపించలేదు. ఇంకా ఎక్కడున్నాయి మోక్షి? బీరకాయలు అది సిజరిచ్చి ఇంకా ఇక్కడ ఉన్నాయి. అది తీస్తాను. అదొద్దు, అది చిన్నది ఇంకా ఎదుగుతుందేమో. ఎందుకమ్మా అప్పుడే కోసేస్తుంది. ఇది అదుగుదమ్మా, ముదిరిపోతాయి మళ్ళా. ఎక్కడ? ఇదిగో ఇందాక ఎతికిందమ్మ వచ్చి. ఇంకొకటి ఉండాలి కదా, ఏదని అడుగుతుంది. చూసింది ఇందాక. ఇంకోటి కట్ చేసిద్దాం ఇంకెందుకు, ఈ లోపల ఇది పెరుగుతుంది. ఇదిగోండి అరకేజీ అయితే వచ్చే బీరకాయలు. వంకాయలు, బీరకాయలు, ఇది గోంగూర, పాలకూర ఇంకా ఉంది, కట్ చేద్దాం. ఇక్కడ తోటకూర, ఈ వంగ మొక్కను తొక్కేస్తుంది. ఇది ఇలాగా వేరే బాటిల్లో వేస్తామనుకోండి మళ్ళీ చిగురు పెట్టుకొస్తుంది. తోటకూర వేస్తాను వేరే బాటిల్లో. మన ఆకుకూర ఎక్కువ వస్తుంది అప్పుడు. డ్రాగన్ ఫ్రూట్ అంటు కట్టానండి, ఇక్కడ ఉండేది కదా కొమ్మ, ఆ పొడవుది 2 అంట్లు కట్టాను. ఇంకా ఇక్కడ పాలకూర అయితే బేబత్సంగా ఉంది. గంగవాయిల కూర గుచ్చుకుంటుంది, చూసుకో. గుచ్చుకుందా అటెళ్ళకు. ఎంత పెద్ద పుదీనా బాగా వచ్చిందండి, పెద్దది. పాలకూర కూడా బాగా వచ్చింది. మొన్న వాటర్లోని ఎప్సమ్ సాల్ట్
తర్వాత వేపపిండి, తర్వాత పల్లీల చెక్క, ఆవాల చెక్క, ఇంకేంటి నువ్వుల చెక్క అండి. ఇవన్నీ ఒక బకెట్ నీటిలో వేసాను, అందుకే ఇంత హెల్దీగా వచ్చింది. చూసుకో, అది కోడి చెయ్యి అంటున్నావేటి, కుక్క అనుకుంటున్నావేటి మోక్షి? కుక్క కాదు, కోడి. పుదీనా అయితే ఇది వచ్చింది. బీరకాయలు హైలైట్ అండి. ఇది బాటిల్, అది ఇక్కడ తెచ్చుకుంటుంది అట్ట ముళ్ళు. డ్రాగన్ ఫ్రూట్కి మొక్కకి ముళ్ళు ఉంటాయండి. ఫ్రూటీయా? జ్యూటీ కాదు, ఫ్రూటీ. డ్రాగన్ ఫ్రూట్ తింటారు, కాయలు రావాలి కదా, కాయలు వస్తే అప్పుడు తింటాం. చెంగు పచ్చాయా? అంతే, లేవు కదా. పుదీనా ఉంది కానండి, ఎక్కువ ఉంది. తర్వాత ఎప్పటికప్పుడు కోస్తున్నాను బిర్యానీ చేసినప్పుడల్లా. వాటర్ మిలన్ గట్టిగా ఉందా? ఏది ఉన్నీలే, తర్వాత కొద్దాం. ఇక్కడ ఏరియల్ దీంట్లో మోక్ష కోడుకులు తినేస్తుంది, ఆకూరలు ఏరియల్ కవర్లోని హోల్ పెట్టలేదండి. దీనికి హోల్స్ పెట్టకపోవడం వల్ల వాటర్ కిందకి వెళ్ళలేదు. ఇందులో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసి నేను నింపుకున్నాను. ఇక్కడ ఇలా పెట్టేసుకోవడమే హోల్స్. ఇదంతా మట్టి వేరే కుండీలో వేసేద్దాము. చాలా ఉందండి, నీళ్ళు పోవడానికి అవకాశం లేదు. మంచిగా రెడీ అయింది. వాటర్ మొక్కలకి ఇచ్చామనుకోండి మంచి బలంగా పెరుగుతాయి. ఇవన్నీ వర్షం నీళ్ళు అన్నీ కలిసాయి. అదే నాకు చెప్పాను కదా, ఎప్సమ్ సాల్ట్. అదేని కుండి దగ్గర వేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ నిమ్మ మొక్క కూడా ప్రూనింగ్ చేయాలి. మొత్తం క్లీన్ చేశాను నేను అంతా. ఇది కూడా గింజ ద్వారా వచ్చింది. చూసారు ఎంత నల్లగా అయిపోయింది మట్టి, వాటర్ కిందకి వెళ్ళక. ఇప్పుడు దీనికైతే హోల్స్ ఇలా పెట్టేసుకుంటాను. మళ్ళీ కంపోస్ట్ చేసి రెడీ చేస్తాను. ఓకే, ఇది కూడా కంపోస్ట్ రెడీ చేస్తానండి. ఇంట్లో మొక్క వేయాలి. మొత్తం ఇవన్నీ ప్రూనింగ్ చేసేయాలండి. నువ్వు చేయలేవు, ముళ్ళులు ఉంటాయి దీనికి, ముళ్ళులు ఉంటాయి. ఇటు వచ్చి గుచ్చుకుంటాయి. అసలు కాపు రాలేదండి. ఇదైతే వేసి 4 years అవుతుంది. గింజ నుండి పెట్టిందే, చూడాలి ఎప్పటికి వస్తుందో. బాగానే చిగురు పెట్టుకొచ్చేస్తుంది. కానీ ఇలా ప్రూనింగ్ చేసుకోలేకపోయామనుకోండి మొక్కల పైకి ఎగిరిపోద్ది, వెళ్ళిపోద్ది పైకి. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటే నీళ్ళు ఉంటాయి. బోన్సాయి మొక్కలాగా ఉంది కదండి. దీని మొదలు చూసారా ఎంత ఉందో? ఇది జస్సుగా కొట్టాడు కత్తితోని, ఎంత బాగా పెరిగిందో. ఇక్కడ చూస్తే మనకి గ్రాఫ్టెడ్ మొక్కకి అయితే అంటు కడితే ఇలాగ ఉంటుంది, కానీ ఇది గ్రాఫ్టెడ్ మొక్కలాగా ఉంటుంది. కానీ గ్రాఫ్టెడ్ మొక్క కాదండి, గింజ నుండి తెచ్చింది.
గింజ నుండి పక్క గ్రౌండ్లో ఉంటే మొక్క తెచ్చి వేసాను. ఇక్కడ ఒక బీరకాయ వస్తుంది. ఆ రోజు వర్షం పడింది, నేను పాలినేషన్ చేయలేదు. తుమ్మిదలు ఏవో చేసి ఉంటాయి. మోక్షి ముళ్ళులు ఉంటాయి అక్కడ పెట్టి. ఏది తినేసింది, మొత్తం జల్లేసింది. సరదాగా తినేసింది. సరదాగా తిన్నది. పెంకు కూడా అయిపోతుంది మోక్షి నీలాగే తిని. చూడు షాప్స్ వీడియో అట్లేదా? చూడు ఎలా పంపిస్తుంది. అలాగే పంపిస్తుంది. ఓకే పెట్టేయండి. సరేనా? ఇదంతా కాయకూర అండి. తోటకూర ఎక్కువ వచ్చింది. ఒక బెండకాయ అయితే వచ్చింది, 2 వంకాయలు, ఇంక బీరకాయలు అయితే ఒక 1/2 కేజీ ఉంటాయి. కూర వండుతామండి. ఇలాగ ఉన్నా కానీ లేతగానే ఉంటున్నాయి. పోయినసారి పచ్చడి చేశాను ముద్రపోతాయేమని, లేదు లేతగానే ఉన్నాయి. కూర వండుదాం. ఓకే అండి, వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విరజాజులు చూపించి, ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి విరజాజులు అండి, బాగా పోస్తున్నాయి. కింద గ్రౌండ్లో వేసాను పాదు. అదైతే ఒక మూర వస్తున్నాయి పువ్వులు. కింద ఫస్ట్ ఫ్లోర్కి అయితే మల్లెపూలు ఉన్నాయి. అవి 15-20 అలా పోస్తున్నాయి రోజుకి. విరజాజులు అయితే చాలా బాగున్నాయి, బాగా పోస్తుంది. నా కోరిక నెరవేరిందండి ఇప్పటికి. నాకు ఎప్పటి నుండో ఇష్టం అలాగా మళ్ళీ విరజాజులు వేసుకోవడం. పుదీనా కోసం పుదీనా కొద్దిగా పాద్దాం. చాలు బాగా వచ్చిందండి పుదీనా. ఇది వెరైటీ పెద్దదన్నమాట. అది పెద్ద మాట. ఎటు తినేస్తుంది. అదే అదేమవుదులే ఆరేజ్. ఓకే, పుదీనా అయితే కోసానండి. ఫ్రైడ్ రైస్ చేద్దాము. ఓకే అండి, వీడియో ఎలా ఉందో రెండోసారి చెప్పేస్తున్నాను. బాయ్ అండి, అయిపోయింది.